ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకటే పేరు వినిపిస్తోంది, భరత్ తివారీ. అతను నిజంగా తప్పు చేశాడా, లేక ప్రజల కోసం గొంతెత్తినందుకే లక్ష్యంగా మారాడా? ప్రజల సమస్యల గురించి మాట్లాడిన వ్యక్తి, అన్యాయానికి ఎదురు నిలిచిన వ్యక్తి, బలహీనుల కోసం పోరాడిన వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేడని వినడం చాలా బాధగా ఉంది. ఈ సమాజంలో ఎన్నో ఘోర నేరాలు జరుగుతున్నాయి. అమాయకులపై దాడులు జరుగుతున్నాయి, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కాని ప్రజల కోసం మాట్లాడేవాళ్లే ఎందుకు లక్ష్యంగా మారుతున్నారు? ఒక మనిషిని మౌనం చేయడం చాలా సులభం, కాని అతను లేవనెత్తిన ప్రశ్నలను మౌనం చేయగలరా? ఈరోజు భరత్ తివారీ గురించి దేశమంతా మాట్లాడుతోంది ఎందుకంటే, ఒక వ్యక్తి కన్నా అతను నమ్మిన విలువలు పెద్దవి. అతనికి న్యాయం జరిగిందా జరగలేదా అది కోర్టులు, దర్యాప్తు సంస్థలు చెప్పాలి. కాని ఒక విషయం మాత్రం నిజం, ప్రజల కోసం నిలబడే ప్రతి గొంతు విలువైనదే, ప్రశ్నించే ప్రతి మనిషి విలువైనవాడే. న్యాయం కోసం అడగడం నేరం కాకూడదు, ప్రజల కోసం పోరాడడం తప్పు కాకూడదు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నిజం బయటకు రావాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించవచ్చు, కాని న్యాయం కోసం వినిపించిన గొంతు ఎప్పటికీ చనిపోకూడదు.